నమస్కారం ఫ్రెండ్స్. వరల్డ్ చాలా విచిత్రంగా మారింది. ప్రపంచంలో జరిగే ఘటనలు సామాన్య ప్రజలకు కూడా నిద్రపోయేలా చేస్తలేవు. నిజాలు ఎలా ఉన్నా, మన బ్రతుకులు ఎలా ఉన్నా, మనకు అందుతున్న సమాచారం మన జీవన విధానాన్నే మార్చేస్తూ ఉంది. మనమందరం ఈ సత్యాన్ని గమనించాలి. ఆశ్చర్యం ఏమంటే, నేటి యుగంలో ఒక మనిషి తన గురించి కాకుండా ప్రపంచం గురించి ఎక్కువ ఆలోచించడం మొదలైంది. అంటే ప్రజలు దేశం గురించి, సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు అని మీరు సంతోషపడకండి. కేవలం సమాచారం అందుకోవటం, దానిని జీర్ణించుకోవటం, దాన్ని అంటే తనలో అమర్చటం, అంటే అడాప్ట్ చేసుకోవటం, ఈ సమాజంలో జరిగే వింతలు విశేషాలు తన జీవితాన్ని మార్చేస్తున్నాయి అనే సోయి లేకుండా ఉండటం. ఈ కంప్యూటర్ యుగంలో, ఈ ఏఐ యుగంలో, ఈ మొబైల్ రెవల్యూషన్ ఉన్న యుగంలో అసలు మనిషి తన గమ్యం మర్చిపోయి ఇతరుల గమ్యాల గురించి, ఇతరుల జీవితాల గురించి, తన నిత్య జీవితానికి సంబంధం లేని జీవితాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ప్రాక్టికలీ 140 కోట్ల పాపులేషన్ ఉన్న మనలాంటి దేశంలో ఎవరిది వాడు చూసుకునే దాంట్లోనే అంటే అది టూ మచ్ అయిపోతుంది. ఇక వేరే వాడి గురించి ఆలోచించేంత స్థాయి మనకు లేవు. కానీ విచిత్రం ఏమంటే, ఇలాంటి పేద దేశంలో డబ్బు ఖర్చు పెట్టి మరీ సమాచారాన్ని సేకరించి, ఆస్వాదించి, ఏమీ చేయకుండా, స్పందించకుండా ఆ డేటాని మనం మింగేస్తూ ఉన్నాం. అందుకోసం అంబానీ ఎప్పుడు డేటా డేటా గురించి మాట్లాడుతాడు. అంబానీ ఏం తెలుసుకున్నాడంటే, మాటల కన్నా ఎక్కువ డేటా యూజ్ అవుతుంది. అందుకోసం మనం నార్మల్ మొబైల్ ఛార్జ్ చేయించిన దానికి డేటా అటాచ్ అయి వస్తుంది. అంటే అర్థమైంది, ఇక్కడ నివసిస్తున్న వాళ్ళ సైకాలజీ అంబానీ అర్థం చేసుకున్నాడు. మనం ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న విషయం ఏమంటే, వెండి అందుబాటులోకి లేదు, బంగారం తన స్థాయి మించిపోయింది. మరి ఇలాంటి బీభత్సమైన సిచ్యువేషన్లో మనలాంటి పేద దేశం ఎలా ఉండాలి? ప్రాక్టికలీ మన దేశంలో ఓ 5-10% జనాల కన్నా ఎక్కువ అసలు బంగారం కొనకూడదు, ఆ స్థాయి లేదు. కానీ ప్రతి ఒక్క మనిషి దగ్గర ఏదో కొంత బంగారం ఉంటుంది. అయితే ఈ బంగారం
అంటే కుదువబెట్టి అమ్మేసి ఎమర్జెన్సీలో మన దేశంలో చాలామంది ఈ రకంగా బంగారాన్ని వాడుకుంటూ ఉంటారు. అయితే ఈ బంగారం కూడా క్రైసిస్ వచ్చినప్పుడు మాత్రమే బంగారం గుర్తుకొస్తుంది చాలామందికి. కానీ లాస్ట్ 1 మంత్గా మనం చూస్తే ఎక్కడ చూసినా బంగారము, వెండి, దాని ధరలు హెచ్చు తగ్గులు, మిస్డ్ ఆపర్చునిటీస్. మనం ప్రాక్టికల్గా చూస్తే బంగారం, వెండి పెరగడం వల్ల మన పూర్వీకులకు చావొచ్చింది. అంటే వాళ్ళను మర్చిపోయేలను ఫోటోలు తీసి మరీ తూడ్చి వాళ్ళని తిట్టుకుంటున్నారు. అంటే మా తాత బంగారం కూడబెట్టకపాయే, ఫస్ట్ టైము భూములు కూడబెట్టకపాయే అంటుండే, ఇప్పుడు భూములు పోయినాయి. అట్లీస్ట్ వెండి బంగారం, ఫస్ట్ బంగారం అంటుండే, ఇప్పుడు పోయి కనీసం వెండి అయినా 1 కిలో కొనింటే ఇవాళ 4 లక్షలకు అమ్ముకుంటుంటాం కదా. అంటే ఇప్పుడు బంగారం, వెండి ధర పెరగటం వల్ల పూర్వీకుల ఆత్మలు క్షోభిస్తున్నాయి. బండ బూతులు తిట్టుకుంటున్నారు పూర్వీకుల. ఇంత బంగారం ఉంటే మా అన్నకు పంచిచ్చిండు, మా చెల్లెకు పంచిచ్చిండు, మనకెంత వచ్చింది, వాళ్ళకు దక్కవలసిన బంగారం మనకు దక్కింటే మన దగ్గర ఇంత డబ్బు ఉంటుండే. అంటే లేని బంగారం, లేని వెండి గురించి ఊహించుకొని కొన్ని పాత్రలను పెట్టుకొని వాళ్ళ మీద ఉమ్మేసి తమ అంటే ఊహాజనిత ఆకాంక్షలను నెరవేర్చుకుంటున్నారు చాలామంది. తాము ఎలా కూడబెట్టలేకపోయాము అది పక్కన పెట్టి, వాళ్ళ పూర్వీకులు, తాతలు, ముత్తాతలు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితకాలం కూడా ఇంత కూడా సంపాదించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవరి తద్దినాలు పెట్టకూడదు అనే అంత కోపంతో ఉన్నారు. ఇదంతా ఎందుకంటే వెండి 70-80 నుంచి 4 లక్షలకు చేరింది, గోల్డ్ కూడా 90 నుంచి 150-160కి చేరింది. అంటే ఒక మెటల్ మన హిస్టరీని, మన పూర్వీకుల లైఫ్స్ని మనకు గుర్తుకు తెప్పిస్తున్నాయి. ఉన్నవాడు అమ్ముకుంటాడు, ఉన్నవాడు అమ్ముకుంటాడు, లేనివాడు ఆలోచిస్తూ ఉంటాడు. దేని గురించి ఆలోచిస్తాడు లేనివాడు? ఉంటే ఎలా ఉంటుండే లైఫ్. సపోజ్ నా దగ్గర ఒక 30 తులాలు ఉండింటే నా లైఫ్ ఎలా ఉంటుండే, ఒక 10 తులాలు నా పెళ్ళికి ముందు ఉండే, లేదా పెళ్ళి అయినాక నా దగ్గర 10-20 తులాలు ఉండే. ఈ జీవితం గడుపుతూ ఆ 10 తులాలు పోయింది. అది అప్పుడు 10 తులాలు యూజ్ చేస్తే మనకేం రాలేదు. ఇప్పుడు 10 తులాలు ఉంటే మనం లక్షాధికారులం. అంటే ఒక మెటల్ ప్రైస్ రైజ్ మన జీవితం యొక్క స్థాయిని చాలా పడేస్తుంది. అంటే నార్మల్గా ఉన్న పర్సన్ కూడా పాత రోజులు గుర్తు తెచ్చుకొని వాళ్ళ హస్బెండ్ తెచ్చిన బంగారం, వాళ్ళు పుట్టింటి నుంచి తెచ్చిన బంగారం, వెండి, ఆ క్యాల్కులేషన్లు, అన్నాదమ్ముల మధ్యలో ఈ బంగారం వెండి పంపకాల్లో తేడాలు వస్తే దాని క్యాల్కులేషన్ ఇప్పుడు తెచ్చి దాన్ని టోటల్ వాల్యుయేషన్ వేసుకోవడం. ముదనష్టపు భూములు ఇచ్చే కన్నా ఒక 5-10 కేజీల వెండి ఇచ్చేయండి అన్న బాగుండే. ఆ బీడు భూములు తీసుకొని మేము నెత్తిన కొట్టుకోవాలన్నా దాని మీద గింజా పండదు, అది అమ్ముడు పెడితే పోదు. అదే వెండి ఒక 5-10 కిలోలు కొనంటే ఇప్పుడు ఆ వెండి అమ్మితే బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉండే. కానీ దరిద్రులు ఈ భూములు మా నెత్తిన కొట్టిండ్రు. అంటే ఇప్పుడు ఒక 2 years బ్యాక్, 1 year బ్యాక్ మనం
దేన్ని మోస్ట్ వాల్యుబుల్ అనుకున్నామో అది కాస్త టోటల్ డీప్రయారిటైజ్ అయిపోయి ఇప్పుడు అది వాల్యూలెస్ అయిపోయింది. ఇదే కాదు, అసలు ఏమీ లేనోడు కూడా ఒక మన వీడియో గేమ్ లాగా ఏదో ఉన్నట్టు, అది అమ్ముకుంటే ఇంత శాతం అవుతున్నట్టు, ఎదుటి మనిషికి బుర్ర లేనట్టు, ఎదుటి మనిషే అదృష్టవంతుడు ఉన్నట్టు, ఎదుటి మనిషి తాత తండ్రులు చాలా మంచివాళ్ళైనట్టు, అంటే ఎక్కడ గోల్డ్ సిల్వర్ కనిపిస్తుందో అక్కడ వాళ్ళు లక్కీ పీపుల్ అయినట్టు, ఎక్కడ భూములు, మంచి విద్య, మంచి బిల్డింగ్లు, మంచి ఏమున్నా, ఏ మంచి ఈ రెండు వస్తువుల మీద మించి పోలేకపోతుంది. అలాంటి దుస్థితులు ఉన్నాయి. ఇప్పుడు 99% మంది లేని బంగారం వెండి గురించి క్యాల్కులేషన్స్, మిస్క్యాల్కులేషన్స్, ప్రతిదీ దాన్ని పెట్టుకొని బేరీజు వేసుకోవడం. ప్రతిదీ ఈ సంవత్సరంన్నరల్లా మూడింతలు ఏది పెరగలేదు. అందరూ మర్చిపోతున్న విషయం ఏమంటే వెండి పడితే మినిమం 20 to 30 years కదలదు, మినిమం 10-15 years కదలదు. అంటే ఎన్నో 10-15 years 20 years తర్వాత వెండి ఈ రేటుకి వచ్చి పడింది. 4,20,000 నుంచి ఇవాళ 3,40,000 ఉంది. అంటే 75,000 క్షీణత, 70-80,000. అంటే ఇలాంటి ట్రాజడీతో ఉన్న న్యూస్ వింటున్నా దీన్ని ఆపర్చునిటీ అనుకుంటున్నారు. చూసిండ్రా, 420 ఉన్నది 340 అయిపోయింది. 340లో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ 4 lakhs అయితే ఇప్పుడు అదే 3,90,000, 4,10,000కి తీసుకున్నాడు మనకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఒక్క రోజులో 4,20,000 నుంచి 3,40,000కి వచ్చింది. ఇప్పుడు ఆ 4 లక్షల పైసలకు తీసుకున్న మనిషిని అడగండి, వాడి ఓపిక ఇంకో నెల ఉంటుంది. నెల తర్వాత వాడు మూలగడం స్టార్ట్ చేస్తాం. సిల్వర్లో పెట్టకండి, దరిద్రమైన ఇన్వెస్ట్మెంట్ అని స్టార్ట్ చేసేవాడు. అంటే నేను చెప్పేది చాలా మందికి అర్థం కాలే. 1,00,000కి అమ్ముకో అన్నారు, 1,50,000కి అమ్ముకో అన్నారు, 2 లక్షలకు అమ్ముకో. ఎప్పుడు మనలాంటి స్థాయి ఉన్నోళ్ళు అమ్ముతూనే పోవాలి, పెరుగుతుంటే అమ్ముతుండాలి. అంటే మనం ప్రిడిక్ట్ చేయలేము, టోటల్ వరల్డే ప్రిడిక్ట్ చేయలేకపోయింది మనం ఎంత. కాబట్టి జీవితంలో ఇప్పుడు మన చేతిలో ఏముంది? చాలా మంది అంటారు మన జీవితంలో ఏం లేదు. ఇదైతే ఉందా? ఇది ఉందా లేదా? ఇది ఉన్న వరకు మీకే ప్రాబ్లం లేదు. ఇది చెడిపోయింది అనుకోండి, అప్పుడు ప్రాబ్లం. మన దగ్గర ఏం లేదు, ఏముంది? మనము డైలీ న్యూస్ చూస్తున్నాం. మన అజిత్ పవార్ అన్నీ ఉన్నాయి, 3-4 లక్షలు పెట్టుకొని మీటింగ్ పోయేంత సత్తా ఉంది. ఎక్కాడు విమానం, దిగలేదు విమానం. సింపుల్, మన ముందే ఎగ్జాంపుల్ ఇట్లా కళ్ళ ముందర వస్తున్నాయి. అంటే ఇదంతా ఏం సూచిస్తుంది? డబ్బు సంతోషాన్ని కొనలేదు, ప్రాణాన్ని కాపాడలేదు, అది కాకుండా అదృష్టాన్ని అస్సలు అంటే దాన్ని టర్న్ చేయలేదు. అసెట్స్ కానివ్వండి, లైక్ గోల్డ్ సిల్వర్ కానివ్వండి, భూములు కానివ్వండి, మన దగ్గర ప్రస్తుతానికి ఇప్పుడున్న దానితో మనం బెస్ట్ యూజ్ ఏం చేయగలం? చాలామంది 10-20 ఎకరాలు బీడుగా విడిచుంటారు. ఎందుకంటే రైతు భరోసా వస్తుంది కనుక తిని కూర్చుంటారు. అడపాదడపా మనము టీవీ ప్రోగ్రాంలలో ఒక ఎకరంలో నికర 2 లక్షల లాభం పొందే రైతులు ఇంటర్వ్యూ ఇస్తుంటారు. అంటే నీవు 10 ఎకరాలు ఉంటే 20 లక్షలు సంపాదించవచ్చు కదా. కానీ చాలామంది అలా ఆలోచించారు.
నా దగ్గర 10 కిలోల సిల్వర్ ఉండుంటే, నా దగ్గర ఒక 50 తులాల బంగారం ఉండుంటే, ఇవాళ నేనేం చేస్తుంటే? అంటే హిస్టరీ వైపు తిరిగి చూస్తారు. ఈ హిస్టరీలో మీకు భూములు వచ్చినాయి, 10-20 ఎకరాలు ఏం చేశారు మీరు? ఏం చేయలేకపోయారు. మరి భూమి బంగారం అంటారు కదా, మరి ఆ బంగారాన్ని మీరు ఎన్కాష్ ఎందుకు చేసుకోలేకపోయినరు? మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ని మీరు ఎందుకు యూజ్ చేసుకుంటలేరు? మీ దగ్గర లేని దాని గురించి ఎందుకు బాగులాడుతున్నారు? అంటే మన దేశంలో ఇదొక హర్డ్ మెంటాలిటీ. ఒకడు ఏం ఆలోచిస్తాడో అది అందరూ అదే ఆలోచిస్తారు. లేని దాని గురించి సృష్టించుకొని ఆలోచించే క్రియేటివ్ ఇన్సైట్స్ ఉన్నది దేశం మన ఒకటే. అందరి దగ్గర కొద్దో కాస్తో బంగారం ఉంది. ఆ బంగారం ఉన్న నిరాశ ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఎన్నటికీ ఎప్పటికీ మనం ఆ బంగారం అమ్మం. ఆ బంగారాన్ని పెండ్లప్పుడు కొడుకు కోడళ్ళకు ఇస్తాం కానీ, అంటే కూతురు కోడళ్ళకి ఇస్తాం కానీ దాన్ని అమ్మం. అంటే మనకు కొన్ని సహజ సిద్ధ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అంటే ఏడుస్తూ ఉంటాము, అడుక్కొని తింటాం కానీ బంగారం అమ్మం. ఇప్పుడు కూడా జనాలు చాలామంది అమ్మరు. బంగారం అమ్మే థింగ్ కాదు అంటారు. బ్యాంకుల్లో తాకట్టు పెడతారు కానీ బంగారం అమ్మరు. అంటే ఇలాంటి స్ట్రిక్ట్ పాలసీస్ ఉన్నాక బంగారం 1,50,000 కాదు, 2 లక్షలు కాదు, 3 లక్షలు దాటినా భారతదేశంలో ఎలాంటి ప్రభావం ఉండదు. ఆ బంగారం బయటికి రాదు, అది మీ జీవితాలను మార్చలేం లేదు. ఉన్నోళ్ళ పరిస్థితి ఒకటైతే లేనోళ్ళ పరిస్థితి ఇంకోటి. మన దగ్గర కొద్దో కాస్తో డబ్బు పొదుపైతే ఇప్పటి నుంచి బంగారం తీసుకోవాలి. ఇప్పుడు అలా ఆలోచించడం తప్పు. అదే మీరు 10 ఏళ్ల క్రితం ఆలోచిస్తే అది కరెక్ట్. ఇప్పుడు కొద్దో కాస్తో డబ్బు ఉంటే బంగారం కొనిపెట్టుకోవాలి, వెండి కొనిపెట్టుకోవాలి అనేది తప్పు. ఎందుకంటే వండి బంగారం ఎప్పుడైనా కుప్ప కూలొచ్చు. నేను నిన్ననే చెప్పిన, ప్రతి ఒక్క ఆపర్చునిటీ అందరూ క్యాచ్ చేయలేరు, ఎన్కాష్ చేసుకోలేరు. అందరి దగ్గర భూములు ఉన్నాయి. ఎంతమంది భూములు కోకాపేటలో ఉన్నాయి, ఎంతమంది భూములు నార్సింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఆదిలాబాద్లో ఒక దగ్గర 1000 ఎకరాలు ఉన్నా ఆయనకు 1 ఎకరం, సగం ఎకరము, 1000 గజాలు కూడా నానక్రమం కూడా లేదు. ఎన్నడూ ఆయన 1000 ఎకరాల దగ్గర ఏ పెద్ద ప్రాజెక్టు రాదు ఆయన బతుకున్న టైంలో. అంటే మనము మన దగ్గర ఉన్న అసెట్ని స్వయంగా డివాల్యుయేట్ చేసి, మన దగ్గర గ్రేటెస్ట్ అసెట్ ఏమి? ఎనర్జీ అండ్ బ్రెయిన్. ఈ రెండు మనం పనికి పెట్టాం. ఎనర్జీ అండ్ బ్రెయిన్ ఆర్ ద గ్రేటెస్ట్ అసెట్స్. కానీ మనం ఏం చేస్తాము? తాతల ఆస్తులు, తండ్రుల సంపాదన, అత్తగారించి వచ్చిన కట్నము, దీని గురించే పర్ఫెక్ట్ క్యాల్కులేషన్స్ తీసుకుంటాం. దేవుడు మనకి అమర్చి ఇచ్చిండు, ఎనర్జీ ఇచ్చిండు, బ్రెయిన్ ఇచ్చిండు. ఎప్పుడు మనం పోషక పదార్థాలు అందిస్తూ ఉంటాం బాడీకి, ఎప్పుడు మెయింటెనెన్స్ బాగుంటుంది. మరి దాన్ని యూజ్ ఎప్పుడు చేస్తాం? చికెన్ మటన్లు తినటము, నెయ్యి పాలు తాగటము, మందు అందించడము, బాడీ మంచిగా కనిపించడానికి దుస్తులు వేసుకోవడము, మరి దీన్ని యూజ్ ప్రాపర్లీ ఎప్పుడు చేస్తాం మనం? అది ఎప్పుడు ఆలోచించారు? ఎప్పుడు ఆలోచించేది ఏమంటే, ఇది ఉంటే మన లైఫ్ ఎలా ఉండేది, ఇది లేకున్నందుకు మనం ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు సిల్వర్ గోల్డ్ పెరగకపోతే మీరు ఏం చేస్తుండే? ఏం బీకుతుంటారు మీరు? ఏం లే. ఇదే అంటే ఈ గోల్డ్ సిల్వర్ పెరిగిన క్యాల్కులేషన్స్ తప్ప మీ నార్మల్ లైఫ్ ఏం చేయకుండా తినడము, తొంగవడం తప్ప పెద్ద చేంజ్ ఏం లేదు. ఇప్పుడు ఇది పెరిగినందుకు కొద్దిగా
తాత ముత్తాతలను అడ్డం పెట్టుకొని వాళ్ళపై చిందులు దొక్కుతూ వాళ్ళని ఇంత తిట్టి వాళ్ళ ఆత్మ ఘోషించేటట్టు చేసి మనం తృప్తి పొందుతున్నాం. అంతే తప్ప ఈ గోల్డ్ సిల్వర్ వల్ల చాలా మంది జస్ట్ డిస్కషన్స్, కొట్లాటలు, పీకులాటలు, వాడిని తిట్టా వీడిని తిట్టా, ఇదే తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదని మనకు తెలుస్తున్నా అదే పని చేస్తున్నాం. ఇప్పుడు 90% మంది ఎవడు సిల్వర్ కొనలేదు, గోల్డ్ కొనలేదు, కానీ 95% మంది డిస్కషన్లో పాల్గొంటున్నారు. మనము టైంకి భూములు అమ్ముకోలేదు, టైముకు బంగారం కొనలేదు, టైముకు వెండి కొనలేదు, ఇప్పుడు టైముకు బంగారం వెండి అమ్ముతాం కూడా లేదు. ఎందుకంటే లేదు కాబట్టి అమ్మలేము. అమ్మేవాడిపై ఏడవడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. ఇది నిజం. మన దగ్గర ఏముంది? నేను చెప్పిన కదా, బుర్ర ఉంది, శక్తి ఉంది. దీన్ని పదును పెడదాం. ఆ పదును పెట్టి మనం గురువు వరకు ముసలాయోళ్ళు అయిపోతాం. నేనేమంటున్నా, అదృష్టం అనేది మీరు నమ్మితే అది ఎప్పుడైనా బల్బు వెలిగినట్టు వెలగచ్చు. దానికి పోషక పదార్థం ఏమంటే కష్టము, మన కాన్ఫిడెన్స్, అదృష్టాన్ని కూడా నమ్ముకొని దేవునిపై ఆశ పెట్టుకొని ముందరకు పోవటమే మనం చేయగలిగిన ధర్మం. అంతేగాని వేరే వాళ్ళని బ్లేమ్ చేసి మన జీవితం ఇలా కావడానికి వేరేవాడి సంపాదన, వేరేవాడి దూరదృష్టి లేకపోవటం అనేది అది నిజమే కావచ్చు, కానీ ప్రస్తుతానికి అలా డిస్కషన్ చేసుకుంటే లాభం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ స్వయం శక్తి, బుద్ధి, ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసుకొని ముందు ఎలా ఎదగాలి. బంగారం వెండి లేకపోతే జీవితాలు పెద్ద శేఖమైతలేవు. కాబట్టి ఎవరు 4 లక్షలకు అమ్ముకున్నారు, ఎవరు 1,50,000కు బంగారం అమ్ముకున్నాడు అని చింత చేసే అంటే సిచ్యువేషన్ అవసరం మీకు లేదు. మీ దాంతో దమిడి లాభం లేదు. కాబట్టి మీరంతా ప్రశాంతంగా ఉండండి. బంగారం వెండి ఏం కావాలో అవుతుంటుంది, మీకు దానితో సంబంధం లేదు. మీరు చేయగలిగిందల్లా ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాట్ యూ కెన్ డూ బెస్ట్ విత్ ద రిసోర్సెస్ దట్ యూ హ్యావ్. రిసోర్సెస్ ఉంటే దాన్ని ఏం చేయాలి, రిసోర్సెస్ లేకపోతే ఆ రిసోర్సెస్ తెచ్చుకోవడానికి మనం ఎలాంటి స్ట్రగుల్ చేయాలి, ఇది ఆలోచించాలి తప్ప. ఇప్పుడు మనం చూడండి, ఈ లక్షల సంఖ్యలో మేడారానికి పోతున్నారు. అక్కడ ఏమి ఇస్తున్నారు? బెల్లం దానం ఇస్తున్నారు. దాన్ని బంగారం అంటున్నారు. అంటే ఈ లక్షల మంది ఈ మేడారానికి సడన్గా ఎందుకు పోతున్నారు? ఇప్పుడు ఖర్చుతో కూడిన పని కదా. మేడారానికి పోకుంటే ఏమవుతుంది? అప్పు చేసి మరీ మేడారానికి పోతుండ్రు, అప్పు చేసి మరీ ఆట గోపిస్తుండ్రు, అప్పు చేసి మరీ మందు తాగుతుండ్రు, అప్పు చేసి మరీ ఒక 4-5 రోజులు అక్కడ ఉంటున్నారు. అన్నీ కాస్ట్లీనే కదా మేడారంలో. మన గ్రామ దేవతలను పూజించుకోవచ్చు కదా, బొడ్రాయిని పూజించవచ్చు కదా, మన ఇంటి పక్కన నూకాలమ్మని పూజించవచ్చు కదా, మహంకాళిని పూజించవచ్చు కదా. మేడారానికి పోయి అన్ని డబ్బులు ఖర్చు చేసి ప్రస్తుతం మీ బతుకులంతా అంత బ్రహ్మాండంగా ఉన్నాయి? లేవు. చాలామంది అప్పు సొప్పు చేసి మేడారానికి పోయి వస్తున్నారు. అన్నీ చిక్కులే. ఇప్పుడు తిరుపతికి పోయడము, మేడారం పోవడం ఇదంతా ఒకటే. ఇక్కడ ఏటకొస్తుండ్రు, అక్కడ లడ్డూలు తెచ్చుకుంటారు. అంటే కొద్ది క్లాస్ ఆఫ్ పీపుల్ సపరేట్. ఇది ట్రైబల్ కల్చరు, ఇది సెమీ అర్బన్ కల్చర్. సెమీ అర్బన్, ఇక్కడ రూరల్ కల్చర్ తప్ప పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అంటే మనం చూడండి, మన స్థాయి ఏమి, మనం ఎలా బతుకుతున్నాము అవన్నీ పక్కన పెట్టి ఎవడు అందరూ మేడారం పోతున్నారని మీరు కూడా పోవడం, అందరు తిరుపతి పోతున్నారని మీరు కూడా పోవడం, అందరూ మలేషియా పోతున్నారని మీరు కూడా పోవడం, అందరూ బంగారం కొంటారని మీరు కొనడం, అందరు వెండి అమ్ముతున్నారని మీరు అమ్మడం. అసలు మీ జీవితానికి పక్కోని జీవితానికి ఏ సంబంధం లేదు. అసలు దేశంలో జరుగుతున్న ఘటనలకు మీకు ఏ పెద్ద సంబంధం లేదు డైరెక్ట్.
కానీ సంబంధం లేని విషయాలు తీవ్రంగా చర్చించి చర్చోపచర్చలు జరిపి తొంగోవడం మన అలవాటు కావాలి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న భారతదేశంలో జరుగుతున్న సిచ్యువేషన్ చాలామంది భారతీయులకు అసలు సంబంధమే లేని విషయం. కాబట్టి ఇలాంటి ఫేక్ డిస్కషన్స్, అనీజీ డిస్కషన్స్ మానేసి ప్రస్తుతం మీ బ్రతుకు స్థాయి ఎలా ఉందో ఒక్కసారి బేరీ చేసుకొని ప్రాక్టికల్గా బతకగలిగితే ఇలాంటి ఆపర్చునిటీస్ వేరే రూపంలో ఎన్నో రావచ్చు. అవి మీరంతా మిస్ చేసుకొని ఈ సాధ్యంగాని అయిపోయిన హిస్టరీని వల్ల వేస్తూ 10 మందిని తిట్టుకుంటూ బతకటం వ్యర్థము అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.